లెట్ us స్టార్ట్ విత్ క్యాపిటల్ గెయిన్స్ పార్ట్ 3. ఇప్పటివరకు మనం ఏం చూసాం? క్యాపిటల్ గెయిన్స్ యొక్క బేసిక్స్, ఆ తర్వాత ఓవర్వ్యూ, ఆ తర్వాత ఇంకేమున్నాయి, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్లో ఏమేమి కన్సిడర్ చేయకూడదు, సెక్షన్ 50, సెక్షన్ 48, ట్యాక్స్ రేట్స్, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి మాట్లాడదాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అన్న పాయింట్ ఎలా వస్తుంది? మామూలు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకేముంటుందంటే సేల్ కన్సిడరేషన్ నుంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసేస్తాం. ఆ వాటిలోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేస్తాం కదా. ఇప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ యొక్క క్యాలిక్యులేషన్లో మనం ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏ పాయింట్స్ మనం కొంచెం అబ్జర్వ్ చేయాలని చెప్పి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సెక్షన్లో మాట్లాడుతున్నారు ఈ కాన్సెప్ట్లో. సో నార్మల్గా ఏం చెప్తున్నాడంటే, నార్మల్ కేసెస్లో నువ్వు ఏదైతే పర్చేస్ చేయడానికి కాస్ట్ ఇంకర్ అయ్యావో అన్నీ మైనస్ చేసేస్తాం, ఎక్సెప్ట్ ఎస్టీటీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తుంటే అది మాత్రం మైనస్ చెయ్యము, పర్చేస్ ప్రైస్లో కలపం దాన్ని. ఓకేనా? అదే చెప్తున్నా చూడు, పర్చేస్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు పర్చేస్ ఎక్సెప్ట్ ఎస్టీటీ. ఎస్టీటీ అంటే ఏంటి? సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మాత్రం వీ వోంట్ రెడ్యూస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోట్ పాయింట్, అమౌంట్ పెయిడ్ ఫర్ అప్టైనింగ్ క్లియర్ టైటిల్ ఆన్ ప్రాపర్టీ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఏదన్నా క్లియర్ టైటిల్ నువ్వు ఎక్వైర్ చేయడానికి ప్రాపర్టీ మీద ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే దాన్ని కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఇంక్లూడ్ చేస్తాము. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, హౌస్ ప్రాపర్టీ కోసం నువ్వు ఏదైనా లోన్ తీసుకుని ఉంటావు, ఆ లోన్ మీద నువ్వేం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ నువ్వు ఎక్కడ క్లెయిమ్ చేసుకుంటావు? చాప్టర్ 6Aలో డిడక్షన్స్లో క్లెయిమ్ చేసుకుంటావు. అక్కడ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ అదే ఇంట్రెస్ట్ అమౌంట్ని నువ్వు ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో కూడా కన్సిడర్ చేస్తాను అంటే కుదరదు, అలా చేయకూడదు. అదే చెప్తున్నా చూడు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ షెల్ నాట్ ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ డిడక్షన్ క్లెయిమ్డ్ అండర్ సెక్షన్ 24B ఆర్ చాప్టర్ 6A. రైట్. నెక్స్ట్, ఇప్పుడు స్పెషల్ కేసెస్ వస్తాయన్నమాట. ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఇప్పుడు గిఫ్ట్ కింద పేరెంట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసిన, లేదు అంటే ఒక హెచ్యుఎఫ్లో ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నా సరే దాన్ని ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పి మనం సెక్షన్ 47లో నేర్చుకున్నాం. రైట్. అయితే ఇప్పుడు ఏది చెప్తున్నారు చూడు, వెన్ ఎసెట్ బికమ్స్ ప్రాపర్టీ బై వే ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్, దెన్ ట్రాన్స్ఫర్ కాని చోట్ల పర్చేస్ ప్రైస్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ ఆర్ ప్రీవియస్ ఎసెట్, నీకు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళు ఇంకర్ అయిన పర్చేస్ ప్రైస్నే నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద చూపించుకోవాలి అని చెప్తున్నాడు, అంతే. నెక్స్ట్ ఏంటంటే గుడ్ విల్ కానీ, బ్రాండ్ నేమ్ కానీ, ట్రేడ్ మార్క్ కానీ ఏదన్నా నువ్వు నీకంటూ ఉంటే దాన్ని సెల్ఫ్ జనరేటెడ్ వాటికి వాల్యూ ఉండదు, బట్ వెన్ యూ పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ దెన్ ఇట్ హ్యాస్ ఎ వాల్యూ. రైట్. ఇఫ్ సెల్ఫ్ జనరేటెడ్ నిల్, ఇఫ్ పర్చేస్డ్ పర్చేస్ ప్రైస్ తీసుకుంటాం. ఓకేనా? ఒకసారి చూడు, గుడ్ విల్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, బ్రాండ్ నేమ్, ట్రేడ్ మార్క్, రైట్ టు మ్యానుఫ్యాక్చర్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్, స్టేజ్ పర్మిట్, లూమ్ హవర్స్ ఆర్ ఎనీ అదర్ ఇంటాంజిబుల్ అసెట్ ఆర్ రైట్. ఏదన్నా ఇంటాంజిబుల్ ఎనీ అదర్ ఇంటాంజిబుల్ అసెట్ ఆర్ రైట్ నువ్వు గెయిన్ చేసుకుంటే దాని మీద సెల్ఫ్ జనరేటెడ్కి వాల్యూ ఇస్ 0. ఇఫ్ పర్చేస్ కొనుక్కుంటే మాత్రం దానికి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్, బోనస్ షేర్స్. బోనస్ షేర్స్లో మనకు వచ్చేసి అసలు ఏంటి బోనస్ షేర్స్? ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక కంపెనీలో షేర్స్ ఉంటాయి, నేను ఎప్పటి నుంచో హోల్డ్ చేసుకున్నందుకు నాకు కంపెనీ నాకు బోనస్ ఇష్యూ చేస్తూ ఉండొచ్చు. ఆ బోనస్ నాకు రావడం నేనేమో ఖర్చు పెడుతుంటాను, డబ్బులు ఖర్చు పెట్టను కదా. యాక్చువల్లీ ద కాస్ట్ ఈజ్ 0. బట్ ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు ఒకవేళ ఇదే బోనస్ షేర్స్ ఏప్రిల్ 2001 కన్నా ముందు వచ్చుంటే, ఎప్పటి నుంచో కదా, అంటే ఇప్పుడు దానికి సమ్ వాల్యూ ఉండి ఉంటుంది కదా, చాలా లాంగ్ పీరియడ్ నుంచి మనం హోల్డ్ చేస్తున్నందుకు మనకేమిచ్చాడు, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2001కి ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని కన్సిడర్ చేయి. ఓకే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2001 ఉన్న వాల్యూ తీసుకో. ఒకవేళ నీకు గనక ఆ షేర్స్ అనేవి ఏప్రిల్ 2001 తర్వాత అయ్యి ఉంటే దెన్ దానికంటూ వాల్యూ 0. ఓకే, రైట్. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ సెక్షన్ 112A అప్లై, వాట్ ఈజ్ సెక్షన్ 112A? షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ షేర్స్. లిస్టెడ్ షేర్స్, డిబెంచర్స్, లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్, యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, వీటి మీద ఇవన్నీ కూడా ఎస్టీటీ పే చేసిన వాటికైతే
అంటే సెక్యూరిటీస్ మార్కెట్లో లిస్ట్ అయిన వాటికైతే సెక్షన్ 112A అప్లికబుల్ అవుతుంది. మనం 112A అని గుర్తుకు రాగానే మనకి ఏం గుర్తుకు రావాలి? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాంట్లో ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మనకు 1,25,000 వరకు ఎగ్జంప్టెడ్. వీ నో నీడ్ టు పే ఎనీథింగ్. ఆఫ్టర్ 1,12,000 సారీ 1,25,000 వీ నీడ్ టు పే ట్యాక్స్. ఆడేమంటున్నాడు, ఇఫ్ సెక్షన్ 112A అప్లై దెన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ బోనస్ షేర్స్ ఇఫ్ అలాటెడ్ బిఫోర్ 31st January 2018. ఈ బోనస్ షేర్స్ కనుక 31st January 2018 కన్నా ముందు వచ్చుంటే అక్కడ సెక్షన్ 112A అప్లై అయితే అప్పుడు ఏమంటున్నాడు, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 తీసుకుంటున్నాడు. ఎక్కడికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడేమో 2001 వాల్యూకి తీసుకుంటున్నాడు, ఇక్కడేమో 2018కి తీసుకుంటున్నాడు. ఎందుకు ఏమో మరి, మేబీ మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినందుకు మనకి ఇచ్చే అడ్వాంటేజ్ ఏమో. రైట్, ఇప్పుడు ఒకసారి దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం ఫర్ ఏ బెటర్ క్లారిటీ. Now we are solving a question illustration 7 from Atul sir material. Sorry, Atul sir ఐసే మెటీరియల్ నుంచి ఇలిస్ట్రేషన్ 7 అంటే అతుల్ సార్ మెటీరియల్ నుంచి ఇది కూడా అతుల్ సార్ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 7, ఇలిస్ట్రేషన్ 7 ఇది. ఓకేనా? రైట్. ఉషా అనే ఆవిడకి ఎన్ని ఉన్నాయి? 1000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఎందులో? అన్లిస్టెడ్ కంపెనీలో ఉన్నాయి. అంటే లిస్టెడ్ కంపెనీ అయితే ఏమి అట్రాక్ట్ అవుతుంది చెప్పు? ఒకవేళ ఇది లిస్టెడ్ కంపెనీ అనుకో 112A అనేది అప్లికబుల్ అవుతుంది. 112A అప్లికబుల్ అయితే నువ్వు ఏం చూడాలి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 చూడాలి. బట్ ఇది అన్లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఏం చూస్తావు నువ్వు? 1/4/2001కి వాల్యూ చూడాలి. ఓకే, సరే క్వశ్చన్లోకి వెళ్దాం మళ్ళీ. ఉషా హ్యాస్ 1000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ అన్లిస్టెడ్ కంపెనీ అట్ 30 రూపీస్ పర్ షేర్. దాని మీద ఆవిడ బ్రోకరేజ్ పే చేసిందంట ఇన్ January 1996, జమానా కాలంలో కొన్నది ఆవిడ. ఓకే, ఆవిడకి ఏమి ఇచ్చారు? బోనస్ షేర్స్ 100 బోనస్ షేర్స్ ఇచ్చారు. ఎప్పుడు? August 2000లో. షీ అగైన్ గెట్స్ ఏ బోనస్ ఆఫ్ 1100 షేర్స్ ఇన్ 2006. ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆన్ April 2001 ఈజ్ 80 రూపీస్. ఓకే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2001కి అంటే చూడు వాడు క్లియర్గా ఏం చెప్తున్నాడు, ఈ పర్టికులర్ పీరియడ్కి 1st April 2001కి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు. January 2025లో ఆవిడ షేర్స్ అన్ని ఆల్ హెర్ షేర్స్ని సెల్ చేసేసింది. షీ ట్రాన్స్ఫర్స్ ఆల్ హెర్ షేర్స్ at 200 rupees per share, brokerage 2%. Compute the capital gain taxable in the hands of Mr. Usha for the assessment year 25-26. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? మనల్ని ఏం అడిగారు? కంప్యూట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఉషా ఫర్ అసెస్మెంట్ ఇయర్ 25-26. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అని రాసుకుంటాం, పర్టికులర్స్, అమౌంట్. ఓకే, ఇది తెలిసిందే. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఏదన్నా క్యాపిటల్ గెయిన్ కావాలంటే స్ట్రక్చర్ ఏంటి? సేల్ ప్రైస్లోంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేశాక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేస్తాం, సో దట్ విల్ గెట్ ద క్యాపిటల్ గెయిన్స్. ఇవి కూడా ఎప్పుడు కొన్నది? వీటిని జమానా కాలంలో కొన్నది 1996లో. ఎప్పుడు అమ్ముతుంది? 2025లో. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సే కదా. ఓకే, మనం ఏం చేద్దాం అంటే సెగ్మెంట్స్ కింద విడగొడదాం. ఫస్ట్ 1000 ఈక్విటీ షేర్స్, మొత్తం ఆవిడ ఉన్న షేర్స్ అన్నీ అమ్మేసింది. ఆవిడకి ఎన్ని సెగ్మెంట్స్లో ఉన్నాయి? 1000 ఈక్విటీ షేర్స్ ఒక పార్ట్, ఆ తర్వాత వీడికి 100 బోనస్ షేర్స్ వచ్చాయి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1100 బోనస్ షేర్స్ వచ్చాయి. సో ఫస్ట్ వీ విల్ సెల్ దిస్ 1000 షేర్స్ సెపరేట్గా చేద్దాం. ఈ 1000 షేర్స్కి ఎంత కమ్మింది? 200 రూపీస్కి అమ్మింది. అంటే 1000 × 200 గివ్స్ యూ 2 lakh. ఇవి అమ్మడానికి ఈవిడ ఎంత ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యిందంటే బ్రోకరేజ్ ఎంత ఇంకర్ అయ్యారమ్మా మీరు? 2% ఇంకర్ అయ్యారు. ఓకే, బ్రోకరేజ్ పెయిడ్. ఈ 2 lakhs మీద 2% చేస్తే 4000 ఎక్స్పెన్సెస్ తీసే. ఓకే, నెట్ సేల్ కన్సిడరేషన్ ఎంత వచ్చింది? 1,96,000. గుడ్. ఇప్పుడు వీటిల్లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీయాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనగానే ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రొవిజన్ రావాలి మనకి. బోనస్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం? అన్లిస్టెడ్ షేర్స్. ఒకవేళ ఈ షేర్స్ కనుక 1st April 2001 కన్నా ముందు నీకు వచ్చుండుంటే అప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 2001కి ఉన్న వాల్యూయే నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది అని చెప్పావు కదా ఇప్పుడు. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2001కి ఎంత ఉందట? 80 రూపీస్ ఉంది. అంటే 80 × 1000 రూపీస్ షేర్స్.
సారీ 1000 షేర్స్ని మల్టిప్లై చేసాం. సో ఎంత వచ్చింది? సో ఇది తీసేయగా 1,16,000 ఈజ్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, రైట్. నెక్స్ట్ మనం ఒక పార్ట్ చేసేసాం, ఇది 1000 షేర్స్కి చేస్తాం. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? నెక్స్ట్ మనకున్న పాయింట్ ఇక్కడ ఉంది చూడు, 100 బోనస్ షేర్స్. లెట్ అస్ సాల్వ్ ఫర్ 100 బోనస్ షేర్స్. ఇప్పుడు ఈ 100 బోనస్ షేర్స్ని కూడా ఎంత కమ్ముతుంది? 200 రూపీస్. 100 ఇంటూ 200 ఈజ్ ద 20,000. దాని మీద బ్రోకరేజ్ ఎంత? 2%. సో విల్ టేక్ బ్రోకరేజ్ 2%, 400. ఇప్పుడు ఈ షేర్స్ ఎప్పుడు వచ్చాయి? షేర్స్ ఇన్ ఆగస్ట్ 2000లో వచ్చాయి. అంటే బిఫోర్ 1/4/2001 కదా. సో వీటిలో కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకోవాలి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2001 అంటే 80. ఇదే తీసుకుంటాం మళ్ళీ. సో 80 ఇంటూ 100 రూపీస్ గివ్స్ యూ 8,000. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మళ్ళీ 11,600. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చేవాడికి షేర్స్? షీ గెట్స్ అనదర్ 1,100 బోనస్ షేర్స్ బై వర్చ్యూ ఆఫ్ హోల్డింగ్ ఆన్ February 2006లో వచ్చింది ఇవిడికి. అంటే మనం చూడు, 1st April 2001 తర్వాత ఏమన్నా బోనస్ షేర్స్ వస్తే దాని వాల్యూ ఎంత అని చదువుకున్నాం? నిల్ అని చదువుకున్నాం. సో దీని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్. ఓకే, 1,100 ఇది ఈ 1,100 షేర్స్ని ఎంత కమ్మి ఉంటుంది మేడం గారు? 200 రూపీస్కి అమ్మింది. అంటే 1,100 ఇంటూ 200 ఇంత. దాంట్లో బ్రోకరేజ్ తీస్తే సో ఇంత. దీంట్లోంచి బోనస్ షేర్స్కి కాస్ట్ ఎంత? నిల్ తీసేస్తే ఎంత వచ్చింది? సో ఈవిడికి టోటల్గా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ఎంత? 1,16,000, 11,600 అండ్ 2,15,600. ఇవన్నీ కలిపితే టోటల్ ఎంత వచ్చింది? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ బోనస్ షేర్స్ ఎక్వైర్డ్ బిఫోర్ 1/4/2001 ఈజ్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఫస్ట్ క్లియర్గా ఏం అర్థమవుతుంది? ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అర్థమైంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడు వచ్చినా సరే మనకి ఏం రావాలి? ఇండెక్సేషన్ బెనిఫిట్ అని తీసుకోవాలి. మరి నేను ఇక్కడ ఎందుకు తీసుకోలేదు? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేసాం? మనకిప్పుడు 23rd July 2024 తర్వాత ఏమైనా ట్రాన్స్ఫర్ జరిగితే వాటి మీద ఇండెక్సేషన్ రాదు అని చెప్పాం కదా. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది? ఆన్ 1st January 2025. అందుకనే ఇండెక్సేషన్ బెనిఫిట్ మనం తీసుకోలేదు. ఓకే, if it is before 23rd July 2024 then we have to take the indexation benefit. Okay, clear. Let's come back to the concept. ఇప్పుడు మనం ఏం చూసాం? బోనస్ షేర్స్ గురించి చూసాం. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేవి ఎవరికి ఇష్యూ చేస్తారు? ఎంప్లాయీస్కి, డైరెక్టర్స్కి ఇష్యూ చేస్తారు. ఏం చెప్తున్నాడు? నీకు ఎప్పుడైతే ఆ ఆప్షన్ నీకు కంపెనీ వాళ్ళు ఇచ్చారో ఆ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకో. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆన్ విచ్ ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్, రైట్. నెక్స్ట్ రైట్ షేర్స్. రైట్ షేర్స్ పాయింట్లు నువ్వు చూస్తే రైట్ షేర్స్ అసలు ఏంటి రైట్ షేర్స్ అంటే? ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, వాళ్ళకి తక్కువ ప్రైస్కి కొత్త షేర్స్ని కొనుక్కుని రైట్ ఇష్యూ చేసి ఉండొచ్చు కంపెనీ. సో ఇప్పుడు ఇఫ్ రైట్ షేర్స్ పర్చేజ్డ్ బై ద ఎస్ఎస్సి, అలా కాకుండా నేను వేరే వాడి దగ్గర నుంచి మా రైట్ షేర్స్ కొనుక్కుంటున్నాను అనుకో, నేను పర్చేజ్ ప్రైస్ తీసుకుంటా. నేను ఆ రైట్ షేర్స్ని నేనేం చేస్తున్నానంటే, నాకు ఆల్రెడీ నా కంపెనీ వాడు నాకు ఇష్యూ చేశాడు ఫ్రీగా, డబ్బులు ఏం తీసుకోకుండా. నేను అప్పుడు నాకు కాస్ట్ ఏమవుతుంది? జీరో కదా, నిల్. నేనేమన్నా ఖర్చు పెట్టానా ఆ రైట్ షేర్స్ కోసం? నేను ఖర్చు పెట్టలేదు కాబట్టి నిల్. సో ఇది నార్మల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఐపీఓకి వెళ్ళినప్పుడు కంపెనీస్ ఆ కంపెనీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి రైట్ షేర్స్ ఇష్యూ చేస్తారు. అంటే మార్కెట్లో ఒక 1,000 రూపీస్ ఉందనుకో, వీళ్ళకి 700కో 500కో ఇష్యూ చేస్తుంది రైట్ షేర్స్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ రైట్ ఆఫర్డ్ ఆర్ సోల్డ్ రినౌన్స్ టు అదర్ పర్సన్. ఇప్పుడు ఏం చేసామంటే, నాకు రైట్ షేర్స్ ఇష్యూ చేసిందండి, నేనేం చేశాను? వేరే వాడికి నేను అమ్ముకుంటున్నా. నా కంపెనీ 1,000 రూపీస్ షేర్ని 500 రూపీస్కి ఇచ్చింది. ఒరే నువ్వు కొనుక్కోనుకుంటా 500 రూపీస్ కొనుక్కోవచ్చాను. బట్ నేను కొనుక్కోవడం డబ్బులు లేక నేనేం చేశాను? ఈ రైట్స్ నేను మా ఫ్రెండ్కి అమ్మేశాను. 100 రూపీస్ ఇస్తే నీకు ఈ రైట్స్ ఇచ్చేస్తాను రా అని. సో నాకు ఎంత ఇక్కడ ఎర్న్ చేశాను ఈ అమ్ముకోవడం వల్ల? 100 రూపీస్. బట్ నా కాస్ట్ జీరో కదా, జీరో. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చినట్టు? 100 రూపీస్ వచ్చినట్టు. మరి ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవడైతే నా దగ్గర కొనుక్కున్నాడో వాడికి కాస్ట్ ఏంటి అంటే
ఆడు కంపెనీకి ఎంత పే చేయాలి? 400 రూపీస్ పే చేయాలి. కంపెనీకి 400 రూపీస్ పే చేయాలి. బట్ నాకెంత పే చేశాడు? 100 రూపీస్ పే చేశాడు. సో వాడి కాస్ట్ ఎంత? 500 రూపీస్. రైట్. దీని మీద ఒక క్వశ్చన్ చేద్దామా ఫర్ బెటర్ క్లారిటీ? ఓకే, లెట్స్ గో. మనకి మనకి రైట్ షేర్స్ మీద ఉన్న క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ 8 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. అతుల్ సార్ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 8 రైట్ షేర్స్ మీద ఉన్న క్వశ్చన్. ఏం చెప్తున్నాడు వీడు? అరే బాబు, మిస్టర్ ఆర్ అనే వ్యక్తికి 1000 షేర్స్ ఉన్నాయి. ఎందులో? స్టార్ మైనస్ లిమిటెడ్లో. ఇదేంటి? అన్లిస్టెడ్ కంపెనీ. చూడు, చాలా జాగ్రత్తగా గమనించు. లిస్టెడ్ కంపెనీ అయితే మళ్ళీ ఏం అట్రాక్ట్ అవుద్ది? 112A అట్రాక్ట్ అవుద్ది. ఓకే, సరే. ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నావు నువ్వు? 2001 2002లో ఎక్వైర్ చేసుకున్నావు. కాస్ట్ ఎంత? 75,000. వీడికి కంపెనీ ఏం చేసిందట? ఆఫర్డ్ రైట్ షేర్స్. ఎప్పుడు? 2024లో ఆఫర్ చేసింది. బాబు, నువ్వైతే 160 రూపీస్ పే చేసి ఒక్కొక్క షేర్కి యూ కెన్ టేక్ ద రైట్ షేర్స్ అన్నాడు. అలా ఎన్ని షేర్స్ ఇష్యూ చేసింది వీడికి? 2 ఫర్ ఎవ్రీ 5 హెల్డ్. అంటే మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1000 షేర్స్. అంటే వాడు ఏం చెప్తున్నాడు? ప్రతి ప్రతి 5 షేర్స్కి అలా అవుద్ది, ఇలా రాసుకుంటా. ఫర్ ఎవ్రీ 5 షేర్స్ 2 షేర్స్ ఆర్ బీయింగ్ గివెన్ యాజ్ ఎ రైట్ షేర్. మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఆల్రెడీ 1000 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత వస్తాయి మనకి? 1000 ఇంటూ 2 డివైడెడ్ బై 5, 400 వస్తాయి. నేను చాలా తెలివైనని. నేను ఒక్కోసారి ఏం చెప్తాను తెలుసా? మై మిస్టేక్స్ ఐ విల్ టెల్. ఇలాంటివన్నీ క్రిటికల్ స్టేజ్లో వస్తాయి నాకు. 2 ఫర్ ఎవ్రీ 5 హెల్డ్ అన్నాడు కదా. సో నాకు నేను చెప్పుకుంటున్నాను ఇది. సో 1000 మనకు నార్మల్గా 2:5 ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? 2 డివైడ్ బై 7 అని చేస్తాం కదా. నేను ఒకసారి ఇలా మిస్టేక్లు కూడా చేస్తాను నేను. సో ఇలా చేయకూడదు అనమాట. ఇలా చేయొచ్చు, 2 డివైడ్ బై 5 చేయాలి. ఓకే, సరే తీసే. ఇప్పుడు మనకి రైట్ షేర్స్ ఎన్ని వచ్చాయి? 400 షేర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈడు ఏం చేశాడట? అందులో 50% రీటైన్ చేసుకున్నాడట. 50% ఆఫ్ ద రైట్స్ అనేవి రీటైన్ చేసుకొని, 50 అంటే 200 షేర్స్ రీటైన్ చేసుకున్నాడు. 200 షేర్స్ని ఏం చేశాడు? సేల్ చేశాడు. రినౌన్సెస్ ద బ్యాలెన్స్ రైట్ షేర్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ మిస్టర్ క్యూ ఫర్ 30 రూపీస్ పర్ షేర్. 30 రూపీస్కి అమ్మేశాడు ఈ రైట్స్ని. ఎప్పుడు? 2024లోనే సెప్టెంబర్. ఆల్ ద షేర్స్ ఆర్ సోల్డ్ టు బై మిస్టర్ ఆర్ ఫర్ 300 రూపీస్ పర్ షేర్ ఇన్ జనవరి 2025. ఇప్పుడు మొత్తం షేర్స్ అన్ని ఎంతకు అమ్మేశారట? వీడి దగ్గర 2025లో 300 రూపీస్కి అమ్మేశాడు. ఇక్కడ ఆల్వేస్ యూ రిమెంబర్ వన్ థింగ్. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదైనా డేట్ ఇచ్చాడు ఇంకో వెంటనే మనం ఏం ఆలోచించాలి? ఇప్పుడు కొత్తగా నువ్వు ఎప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసావు? 23 జూలై 2024 ముందా తర్వాత? సో ఆఫ్టర్ అయితే నీకేమో మేము ఇండెక్సేషన్ బెనిఫిట్ నీకు ఉండదు. దెర్ ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్. ఓకే, ఆ తర్వాత క్యూ అనేవాడు వాడికి రెనౌన్స్ చేసిన షేర్స్ అని వాడు అమ్మేసుకున్నాడు. వాడు మనల్ని అడిగేది ఏంటంటే క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఆర్ అండ్ క్యూ? క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా మనకి. లెట్ us స్టార్ట్. సో ఇక్కడ మనకి మళ్ళీ మనం ఏం చేస్తాం? ఫస్ట్ 1000 షేర్స్ని అమ్మేద్దాం. ఆ తర్వాత వచ్చిన 200 షేర్స్ని అమ్మేద్దాం, రీటైన్ చేసుకున్నవి. ఆ తర్వాత 200 షేర్స్ మనం వేరే వాడికి రినౌన్స్ చేసిన దాన్ని సెపరేట్గా, అంటే 3 పార్ట్స్ కింద మనం క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్. వాడు మనం కన్ఫ్యూజ్ చేయని చూడు, కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని కూడా ఇచ్చాడు. ఇండెక్సేషన్ బెనిఫిట్ వీడికి అయితే ఉండదు. ఎవరికి ఉండదు? ఆర్కు ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాడు జనవరి 2025లో చేస్తున్నాడు కాబట్టి. సరే, ఇప్పుడు చూద్దాం ఆన్సర్. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఆర్ పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ 1000 షేర్స్ అమ్మేద్దాం. సేల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చేస్తాం. ఎంత అమ్మేవరా నువ్వు? 1000 షేర్స్ని యూ సోల్డ్ ఫర్ 300 రూపీస్. అంటే 1000 ఇంటూ 300 గివ్స్ మీ 3 lakh. నెక్స్ట్ ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? బాబు నువ్వు ఎంత కొన్నావురా? కాస్ట్ ఎంత? ఇక్కడ ఇచ్చాడు చూడు. ఈ 1000 షేర్స్ని 75 రూపీస్ కొన్నాం. ఎప్పుడు కొన్నాం? 2001 2002లో కొన్నాం. అప్పుడు కొంటే మనకేం తెలుసు? ఇప్పుడే కదా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఎంత కాస్ట్? 75,000.
75,000 తీసుకున్నాం. ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎందుకు ఇవ్వట్లేదంటే ట్రాన్స్ఫర్ అనేది 23 జూలై 2024 తర్వాత జరుగుతుంది, అందుకనే ఇలా చేస్తున్నాం. ఓకే, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చిందంటే 2,25,000. నెక్స్ట్ మనకు వచ్చిన 200 రైట్ షేర్స్ని మనం సెల్ చేస్తున్నాం. 200 రైట్ షేర్స్ని మనం ఎంత కొనుక్కున్నాం, 200 ఇంటూ ఒక్కొక్కటి 160 రూపీస్ పెర్ షేర్ కొనుక్కున్నాం అంటే 200 ఇంటూ 160 అవుతుంది, 80 కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. వాటిని సెల్ చేసిన రేట్ ఎంత, 200 షేర్స్ని యూ సోల్డ్ ఫర్ 300 రూపీస్ పెర్ షేర్ అంటే 200 ఇంటూ 300 60,000. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, 160 ఇంటూ 200 ఎలా వచ్చింది అర్థమైంది కదా. ఈ రిటైన్ చేసుకున్న 200 షేర్స్ ఒక్కొక్క షేర్ కాస్ట్ రైట్ షేర్ ప్రైస్ 160, సో మైనస్ చేస్తే 28,000 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎందుకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయింది, ఈ షేర్స్ ఎప్పుడు వచ్చాయి మనకు చెప్పాలి. రైట్స్ అనేవి ఆగస్ట్ 2024లో వస్తే నువ్వు ఎప్పుడు అమ్మేస్తున్నావు, జనవరి 2025లో అమ్మేస్తున్నావు. ఆగస్ట్ 24 టు జనవరి 25 అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 మంత్స్. విత్ ఇన్ 6 మంత్స్లో మనం అమ్మేస్తున్నాం కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ ఏంటి, మనకి 50% రైట్ షేర్స్ మనం ఇంకొకటికి అమ్ముతున్నాం కదా, ఎంతకు అమ్ముతున్నాం, 30 రూపీస్ పెర్ షేర్ అంటే 200 షేర్స్ని 30 రూపీస్కి అమ్మాం. 200 ఇంటూ 30 ఈజ్ ద సేల్. ఓకే, 6,000 వచ్చింది. దీని కాస్ట్ ఎంత తీసుకోవాలి, కాస్ట్ ఏమైతుంది, జీరో కదా. నువ్వు ఈ రైట్ షేర్స్ నీకు ఫ్రీగానే వచ్చాయి కదా, అదే కదా ఇందాక మనం ప్రొవిజన్లో మాట్లాడుకున్నాం. సో దీని కాస్ట్ జీరో, సో వీ విల్ టేక్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ జీరో. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 6,000. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత, 2,25,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, మొత్తం ఇదేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మొత్తం వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ అన్నీ కలిపితే 2,59,000 రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ క్యూ. క్యూ అని వాడికి ఎంత ప్రాఫిట్, వాడు ఎంత అమ్ముతున్నాడో చూడు. క్యూ అని వాడు 280 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే 200 షేర్స్ని 280 రూపీస్కి అమ్ముతున్నాడు. 200 ఇంటూ 280 56,000. వాటిని మనం తెచ్చుకోవడానికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అయ్యాం, మనం ఈ రైట్స్ కోసం 30 రూపీస్ పే చేసాం అండ్ కంపెనీకి ఎంత పే చేయాల్సి వస్తుంది, 160 రూపీస్ పే చేస్తాం. 60 ప్లస్ 30 ప్లస్ 160 190. సో 30 ప్లస్ 160 ఇంటూ 200 షేర్స్ 38,000 తీసాను, 18,000 is the short term capital gain. Okay, that's it. So with this we are done with this question. So next coming back to అవర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి మాట్లాడుతున్నాం. డిప్రిషియబుల్ అసెట్స్కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమవుతుందంటే వాట్ ఈస్ ద డబ్ల్యూడివి, డబ్ల్యూడివి వాల్యూయే, రిటర్న్ డౌన్ వాల్యూయే మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ అసెట్ అక్వైర్డ్ బిఫోర్ 1/4/2001, 2001 కన్నా ఏదైనా అసెట్ కొంటే అప్పుడు దాని వాల్యూ ఎంత అని చెప్తావు. అప్పుడు ఏం చెప్పాలంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ఆ రోజుకి ఉన్న వాల్యూ ఆర్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ప్రీ ఎస్ఎస్సి ఆర్ నేను కొంటే నా ప్రైసు, లేదు అంటే నాకు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళ యొక్క వాళ్ళ ఇంకరైన కాస్ట్ విచ్ ఎవర్ హయ్యర్ అది తీసుకుంటాం. ఒకవేళ ఇదే కనుక ల్యాండ్ అండ్ బిల్డింగ్కి సంబంధించింది అయితే ఇప్పుడు నార్మల్గా ఏం చెప్తాం, మళ్ళీ అక్కడ కూడా సేమ్ పాయింటే ఏంటి, 1/4/2001 కన్నా ముందు కొని ఉంటే ఆ రోజుకున్న వాల్యూ తీసుకో, ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకో, ఆర్ పర్చేస్ ప్రైస్ విచ్ ఎవర్ హయ్యర్. బట్ నువ్వు ఏం చెప్పి ఇక్కడ ఏంటంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉందనుకో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందనుకో, 50,000 ఉందనుకో ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఓకే సరే, స్టాంప్ డ్యూటీ వాల్యూ 50,000 అనుకో, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత 80,000. ఓకే, నీ కొన్న ప్రైస్ ఎంత 60,000. నార్మల్ మనకి ఏం చెప్తుంది, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ పర్చేస్ ప్రైస్ విచ్ ఎవర్ హయ్యర్ అంటే 80,000 వచ్చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్కి హోల్ లాస్ కదా. సో అప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇలా ఉన్న కేసులో అప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ హయ్యర్ అది తీసుకో. కాదురా, సారీ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ
స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయమంటున్నాడంటే పర్చేస్ ప్రైసు లేదా స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ యూ కన్సిడర్ దట్ వన్. పర్చేస్ ప్రైస్ ఎంత 60,000, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత 50K. అప్పుడు ఏది తీసుకుంటాం? పర్చేస్ ప్రైస్ తీసుకుంటాం. నువ్వు పర్చేస్ ప్రైస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ పోల్చుకుంటే 80,000 కదా, దానికన్నా ఇది బెటర్ కదా, అలా చెప్తున్నాడు అనమాట. చూడు, ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 షాల్ నాట్ ఎక్సీడ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్సీడ్ అయితే అప్పుడు ఏం తీసుకోమన్నాడు? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఈజ్ హయ్యర్ దెన్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఈజ్ హయ్యర్ దెన్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ, దెన్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ ఈక్వల్ టు పర్చేస్ ప్రైస్ or stamp duty value as on 1st April 2001, whichever higher you consider that. Next, ఇది ఇంపార్టెంట్ డిస్కషన్, జాగ్రత్తగా విను. షేర్స్ ఇష్యూడ్ బై రిజల్టింగ్ కంపెనీ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ డీమర్జర్ కంపెనీ ఇన్ ద డీమర్జర్. సో దీనికన్నా ముందు నేను ట్రాన్స్ఫర్ ఇక్కడ మనం ఒకటి డెఫినేషన్ చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. నేనేం చదువుతున్నాను ఇప్పుడు? సెక్షన్ 47 చదువుతున్నా. సెక్షన్ 47 ఏం చెప్పింది మనకి? విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఏ ట్రాన్సాక్షన్స్ మనం ట్రాన్స్ఫర్ కింద కన్సిడర్ చేయకూడదని చెప్పుకున్నాం కదా. అందులో ఏం చదువుకున్నాం? ఒక పాయింట్. సెకండ్ పాయింట్ చూడు, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై డీమర్జ్డ్ కంపెనీ టు రిజల్టింగ్ ఇండియన్ కంపెనీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై ఎవరు? డీమర్జ్డ్ కంపెనీ టు రిజల్టింగ్ కంపెనీ అది ట్రాన్స్ఫర్ కాదు. డీమర్జర్లో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ జరిగితే అది ట్రాన్స్ఫర్ కాదు. నెక్స్ట్ ఇష్యూ, ఫోర్త్ పాయింట్ చదువుతాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ బై రిజల్టింగ్ కంపెనీ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ డీమర్జ్డ్ కంపెనీ. దాని మీద కూడా మనం క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం మాట్లాడుకున్న ఇప్పుడు నెక్స్ట్ ఒక క్వశ్చన్ మాట్లాడుకుంటాం. ఎస్ఎస్పి లిమిటెడ్ అని ఒక క్వశ్చన్ ఒక కంపెనీ ఉంది. ఇది ఏం చేసిందంట? ఆర్వీపీ అని ఇంకోటి ఏదో ఉంటుంది, వాడికి డీమర్జర్ అవుతుంది. అంటే ఈ ఎస్ఎస్పిలో మనకు 2 డివిజన్స్ ఉన్నాయి, ఒకటి సిమెంటు, ఇంకోటి స్టీల్. అందులో ఒక డివిజన్ ఏం చేస్తున్నారు? ఆర్వీపీకి అంటే డీమర్జర్లో ఈ స్టీల్ కంపెనీ వీడికి వెళ్ళిపోయింది అనుకో. వీడేం చేస్తున్నాడు? ఇందులో షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, షేర్ హోల్డర్స్, ఈ షేర్ హోల్డర్స్కి ఆర్వీపీ అనేది షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఎందుకు? బికాస్ వన్ ఆఫ్ ఇట్స్ యూనిట్ హ్యాస్ బీన్ టేకెన్ బై ఆర్వీపీ. అర్థమవుతుందా? అవును, అర్థమవుతుంది. సో ఇలాగ ఇప్పుడు ఆర్వీపీ ఇలా ఈ షేర్స్ ఇష్యూ చేస్తుంది కదా బాబు. ఇక్కడ ఉన్న షేర్ హోల్డర్స్ ఏమంటాం? ఒరే మిస్టర్ షేర్ హోల్డరు, నీకు ఆర్వీపీ అనేది షేర్స్ ట్రాన్స్ఫర్ చేసింది, దీని మీద మాకు క్యాపిటల్ గెయిన్ కట్టు అంటే పక్క పోరా అంటాడు. నేను కట్టను అంటాడు. ఎందుకు అంటే సెక్షన్ 47 ప్రకారం వాడు కట్టాల్సిన లైబిలిటీ లేదు. అదే కదా మనం ఇప్పుడు నేను చదివింది. చూడు, మళ్ళీ చదువుతున్నాను. ఇష్యూ ఆఫ్ షేర్స్ బై రిజల్టింగ్ కంపెనీ. వాట్ ఈస్ ద రిజల్టింగ్ కంపెనీ? ఆర్వీపీ ఇస్ ద రిజల్టింగ్ కంపెనీ. టు షేర్ హోల్డర్స్ ఆఫ్ ద డీమర్జర్ కంపెనీ. ఈ డీమర్జర్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్కి నువ్వు డబ్బులు ఏమన్నా పే చేస్తే, షేర్ ఇష్యూ చేస్తే దాని మీద ట్రాన్స్ఫర్, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ అని చెప్పింది. ఓకేనా? అలాగే ఈ ఎస్ఎస్పి లిమిటెడ్ వీళ్ళకి క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్. ఇది మనం ప్రీవియస్గానే మాట్లాడుకున్నాం, బట్ ఇందులో ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం డెప్త్కి వెళ్ళాలంటే ఇక్కడ యాక్చువల్లీ లేదు ఆ పాయింట్లు. ఈ పాయింట్లు ఎక్కడ ఉన్నాయంటే ఇన్ కంటిన్యూషన్ వీఆర్ గోయింగ్ టు బన్వర్ బరోనా సార్ మెటీరియల్. ఏది 1 సెకండ్. సో ఇక్కడ గమనిస్తే ఇదే పాయింట్లో బన్వర్ బరోనా సార్ మెటీరియల్ ఏముంది? ట్రాన్స్ఫర్ అండర్ డీమర్జర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ క్యాపిటల్ అసెట్ బై డీమర్జ్డ్ కంపెనీ టు రిజల్టింగ్ కంపెనీ. సారీ, అప్పుడు ఏమంటుంది? అది ట్రాన్స్ఫర్ కాదు. ఎప్పుడు అంటే నీ రిజల్టింగ్ కంపెనీ కనుక ఇండియన్ కంపెనీ అయితే అప్పుడు మాత్రమే ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ అంటున్నాడు. అదే ట్రాన్స్ఫర్ కాదు. ఒకవేళ అది ఇండియన్ కంపెనీ కాకపోతే అది ట్రాన్స్ఫరే, దాని మీద క్యాపిటల్ గెయిన్ కట్టు అంటాడు. ఇక్కడేంటి? రిజల్టింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ క్యాపిటల్ గెయిన్స్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏముందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ ఆర్
ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ ఆర్ షేర్ ఆఫ్ ఏ ఫారిన్ కంపెనీ which it derive its value from the share of Indian company referred to in explanation 5 by demerger foreign company to the resulting foreign company. ఇది ఒక ఫస్ట్ పాయింట్ చూడు, మనం అంత డెప్త్ వద్దు కానీ ఈ ఒక్క పాయింట్ చూడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ విచ్ డిరైవ్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ ఏ ఇండియన్ కంపెనీ. అంతే కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి? ఎస్ఎస్పి లిమిటెడ్, ఆర్విపి లిమిటెడ్, ఈ రెండు ఇండియన్ కంపెనీస్. ఈ ఇది దీనికి ఏం చేసింది? ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ, ఇది ఇండియన్ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. విచ్ డిరైవ్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ ద షేర్స్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీ, ఇది కూడా ఇండియన్ కంపెనీయే. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇది నేను చెప్పాలనుకున్న హైలైట్ చేయాలనుకున్న పాయింట్. ఇఫ్ షేర్ హోల్డర్ హోల్డింగ్ అట్లీస్ట్ 75% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఇన్ ద డీమర్జ్డ్ కంపెనీ కంటిన్యూ ఇన్ రిజల్టింగ్ కంపెనీ, వాడు కంటిన్యూ టు బి రిజల్టింగ్ ఇన్. ఓకే, సో ఇక్కడ షేర్ హోల్డర్స్ ఉన్నారండి. ఆ షేర్ హోల్డర్ 75% కంట్రోల్ చేస్తున్నాడు ఎస్ఎస్పిలో. ఈ రిజల్టింగ్ కంపెనీలో కూడా 75% హోల్డ్ కంటిన్యూ చేయాలి. సచ్ ట్రాన్స్ఫర్ డస్ నాట్ అట్రాక్ట్ ట్యాక్స్ ఇన్ ద కంట్రీ ఇన్ విచ్ డీమర్జ్డ్ ఈజ్ ఇంకార్పొరేటెడ్. ఓకే, సో నేను చెప్పాలనుకున్న పాయింట్ సింపుల్. ఇందులో ఏదైతే కంపెనీ ఇండియన్ కంపెనీలో డీమర్జ్డ్ కంపెనీలో 75% హోల్డింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రిజల్టింగ్ కంపెనీలో కూడా దే షుడ్ కంటిన్యూ టు బీ మెయింటైనింగ్ దేర్ 75% షేర్ హోల్డింగ్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ బై రిజల్టింగ్ కంపెనీ టు ద షేర్ హోల్డర్ ఆఫ్ డీమర్జ్డ్ కంపెనీ. హియర్ షేర్ హోల్డర్ రిసీవ్డ్ షేర్స్ ఆఫ్ రిజల్టింగ్ కంపెనీ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ద డీమర్జ్డ్ కంపెనీ. ఇది ఎవరి గురించి చెప్తున్నారు? 75% హోల్డ్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు నాకులాంటి ఇండివిజువల్ కూడా ఈ ఎస్ఎస్పిలో షేర్స్ పెట్టుకుంటాం, వీడికి అప్లికబుల్ కాదు ఈ పాయింట్. ఎవరికి అప్లికబుల్? ఎవడైతే 75% హోల్డ్ చేసాడో వాడికి అప్లికబుల్. ఇప్పుడు ఏమంటామంటే బాబు నాకు ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నా 1000 షేర్స్ ఉన్నాయనుకో ఎస్ఎస్పిలో, ఇప్పుడు నాకు ఆర్విపి ఇష్యూ చేసింది, ఇప్పుడు నేను అమ్మేసుకుంటున్నాను అనుకో, దీని మీద ఐ కెన్ సెల్నా. కానీ ఈడు అమ్ముకోడు, ఎవడో ఈ 75% హోల్డ్ ఉన్నవాడు మాత్రం అమ్ముకోకూడదు. ఆడు స్టిల్ హీ షుడ్ కంటిన్యూ హిజ్ షేర్ హోల్డ్ చేసి పెట్టుకోలేడు. బట్ నాకైతే అక్కర్లే. అప్పుడు ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. నాకు తెలియదు నీకు ఎంత అర్థమైందో, నాకైతే అర్థమైంది. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం, మనకి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ డౌట్స్ అన్నీ క్లారిఫై వచ్చేస్తాయి. మనం ఇప్పుడు చేస్తున్న క్వశ్చన్ ఎక్కడిది అంటే ఇది ఓల్డ్ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ అంట. ఓల్డ్ స్టడీ మెటీరియల్లోని న్యూ స్టడీ మెటీరియల్ అన్నాడు, కానీ ఈ స్టడీ మెటీరియల్ అయితే నాకు కనిపించలేదు ఈ క్వశ్చన్. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను ఈ క్వశ్చన్ అంటే రవి అగర్వాల్ సార్ డిటి కంపైలర్లోని తీసుకున్నా. సో మనకి ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీద అతుల్ అగర్వాల్ సార్లో బుక్లో నాకు కనిపించలేదు, అలాగే స్టడీ మెటీరియల్లో నాకు కనిపించలేదు, అందుకని తీసుకున్నా. ఓకే, లెట్స్ గో. ఏంటంట ఎస్ఎస్పి లిమిటెడ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ ఉంది. వీరికి ఏమున్నాయి? హ్యావింగ్ 2 అండర్టేకింగ్స్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్ స్టీల్. ఓకే, ఎస్ఎస్పి అనేవాడికి సిమెంట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో డిసైడెడ్ టు హైవ్ ఆఫ్ సిమెంట్ డివిజన్ టు ఆర్విపి లిమిటెడ్. సో ఈ సిమెంట్ డివిజన్ని ఆర్విపి లిమిటెడ్కి ఇచ్చేస్తున్నారు. అది ఎవరు? ఆర్విపి ఈజ్ ఏ ఇండియన్ కంపెనీ. ఎందుకు ఇది ఇండియన్ కంపెనీ అని చెప్పాడు? ఎప్పుడన్నా డీమర్జర్ జరుగుతున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేది ఎవరికి? ఈ అవతల రిజల్టింగ్ కంపెనీ కనుక ఇండియన్ కంపెనీ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. సో ఇక్కడ వరకు ఒకసారి బై వే ఆఫ్ డీమర్జర్. ఒకసారి ఇక్కడ హోల్డ్ చేద్దాం. రే 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 కాన్సెప్ట్ చదువుకుని ఇందులోకి వచ్చేసానంటే నేను సారీ యార్, 1 సెకండ్. సర్లే, ఎలాగో ఈ క్వశ్చన్ అయిపోయింది కదా, ఒకసారి చూడు. ఇక్కడ చూడు, ఫస్ట్ క్వశ్చన్ చదివేసి ఆ తర్వాత మనం కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఆ కాన్సెప్ట్ని టచ్ చేయదు, సారీ నేను వేరేగా వెళ్తున్నాను, లెట్ ఇస్ బేర్ విత్ మీ. డస్ దిస్ transaction of demerger attract any income tax liability in the hands of SSP and RVP limited? నేను ఇక్కడ వరకు చదివాను, ఇక్కడ వరకే చదివాను క్వశ్చన్ని. ఓకే, ఈ పాయింట్ వరకే చూడు.
ఇలాగ జరుగుతున్నప్పుడు ఇది ట్రాన్స్ఫర్ కాదు, దీని మీద క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అవ్వదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అదే ఉంటుంది ఆన్సర్. No, the transaction of the demerger would not attract any income tax liability in the hands of SSP and RVP. Why? Because as per section 40B, it is not a transfer. Would not be regarded as a transfer. So transfer లేని చోట capital gains అనేది attract అవ్వదు. So hence capital gains tax liability would not be attracted in the hands of SSP Limited, the demerged company. In this case, since RVP is an Indian company, ఎందుకు RVP అనేది ఇండియన్ కంపెనీ కాబట్టి. ఓకే, సారీ. లెట్స్ గో బ్యాక్ టు ద కాన్సెప్ట్ చదవకుండా వస్తాను. ఏది కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏంటంటే షేర్స్ ఇష్యూడ్ బై రిజల్టింగ్ కంపెనీ, ఏది సారీ యా ఇక్కడ ఉంది. ఇది చదవాలి కదా ఫస్ట్. నేను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఉన్నాం యాక్చువల్లీ, ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయాం. షేర్స్ ఇష్యూడ్ బై రిజల్టింగ్ కంపెనీ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ డీమర్జ్డ్ కంపెనీ ఇన్ ద డీమర్జర్ ప్రాసెస్లో రిజల్టింగ్ కంపెనీ డీమర్జ్డ్ కంపెనీకి షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అని చెప్తావు అంటే, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ ద డీమర్జ్డ్ కంపెనీ. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ని ఎస్ఎస్పి ఆర్విపి, సారీ నేను ఇండివిజువల్ ఈడెవడో ఉత్తేజ్గాడు, వీడికి ఈ ఎస్ఎస్పి లిమిటెడ్లో ఎంత షేర్స్ కొనుక్కున్నాం, నా దగ్గర 6 lakh వర్త్ పెట్టి షేర్స్ కొనుక్కున్నా, రైట్. దీని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా డిటర్మైన్ చేయాలట, ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ ద డీమర్జర్ కంపెనీ. ఎప్పుడు డీమర్జ్ అయిపోయిన తర్వాత ఎలా డిటర్మైన్ చేయాలంటే, ఈ కాస్ట్ ఇంటూ, ఓకే, ఈ ఎస్ఎస్పి లిమిటెడ్లో కొన్ని క్యాపిటల్ అసెట్స్ వీడికి ట్రాన్స్ఫర్ చేస్తావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 crores నేను క్యాపిటల్ అసెట్స్ ఈ ఎస్ఎస్పి లిమిటెడ్ ఆర్వీపీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి నువ్వు, 10 crore డివైడెడ్ బై, అదే చెప్తున్నాను, నెట్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్ టు రిజల్టింగ్ కంపెనీ డివైడెడ్ బై నెట్ వర్త్ ఆఫ్ ద డీమర్జ్డ్ కంపెనీ. వాట్ ఈస్ ద డీమర్జ్డ్ కంపెనీ? ఎస్ఎస్పి లిమిటెడ్కి ఒక నెట్ వర్త్, దానికంటూ ఒక నెట్ వర్త్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని నెట్ వర్త్ 50 crore అనుకో, అప్పుడు ఏం చేయాలి, 50 crore. సో దెన్ యూ విల్ డిరైవ్ ద వాల్యూ. ఆ వాల్యూయే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. అర్థమైందా? చూడ, అదే వీడు ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్పాడు. రోనాక్ అనేవాడు, ఇక్కడ మిస్టర్ రోనాక్ అనేవాడు ఏం చేశాడు, 10 lakh షేర్స్ అనేది హీరో లిమిటెడ్లో ఉంచుకున్నాడు. ఇది డీమర్జర్ అవుతున్న కంపెనీ, ఇందులోంచి దీని యొక్క నెట్వర్త్ ఎంత ఇచ్చాడు, 50 crores. సరే, ఇప్పుడు హీరో లిమిటెడ్ అనేవాడు క్యాపిటల్ అసెట్స్ ఎంత ట్రాన్స్ఫర్ చేశాడు, హీరోయిన్ లిమిటెడ్కి 10 crores ట్రాన్స్ఫర్ చేశాడు, రైట్. అయితే లేటర్ పాయింట్లో షేర్స్ ఆఫ్ హీరోయిన్ లిమిటెడ్ సోల్డ్ బై మిస్టర్ రోనాక్ టు మిస్టర్ పవన్ ఫర్ 12 lakh. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అని చెప్తావు బాబు, సేల్ కన్సిడరేషన్ ఎంత, 12 lakhs. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత క్యాలిక్యులేట్ చేస్తావు, వీడి 10 lakh షేర్స్, ఓకే, 10 lakhs ఇంటూ ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది, క్యాపిటల్ అసెట్ అంటే 10 crores ట్రాన్స్ఫర్ అయింది, ఓకే, 10 crore డివైడెడ్ బై వాట్ ఈస్ ద నెట్వర్త్, డీమర్జ్డ్ కంపెనీ యొక్క నెట్వర్త్ తీసుకోవాలి, 50 crore చేస్తే ఎంత వచ్చింది, 2 lakhs. మరి దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదా అంటే ఉంటుంది. మళ్ళీ ఇట్ హ్యాజ్ ఎ ఇండెక్సేషన్ బెనిఫిట్. ఎప్పుడు కొన్నారు, అప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, 23rd July 2024 తర్వాత ముందు అన్నది క్వశ్చన్ చేసుకుని ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇస్తాం. ఓకేనా, ఇది కాన్సెప్ట్. లెట్స్ గో బ్యాక్ టు అవర్ క్వశ్చన్. ఇది స్టే దేర్. మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ దట్ కుడ్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎన్కే ఆన్ ద రిసీట్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఆర్వీపీ లిమిటెడ్. ఎవడు ఎన్కే అన్నది నీకు డౌట్ వస్తుంది. ఓకే, లెట్ us కంటిన్యూ రీడింగ్ ద క్వశ్చన్. నెట్వర్త్ ఎంత ఉంది, వీటి నెట్వర్త్ అనేది 40 crores. నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ట్రాన్స్ఫర్డ్, ఈ డీమర్జర్లో అసెట్స్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందంటే 10 crores అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ద డీమర్జర్ వాజ్ మేడ్ ఇన్ ద January 2024లో డీమర్జర్ జరిగింది. ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడు జరిగింది, January 2024లో డీమర్జర్ జరిగింది. మనం చూడాల్సింది ఏంటి, షేర్స్ ఎప్పుడు సెల్ చేసావు అన్నది క్వశ్చన్, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వాలా లేదా అన్నది, అది కాదు పాయింట్. ఓకే, ఇన్ ద స్కీమ్ ఆఫ్ డీమర్జర్ ఇట్ వాస్ ఫిక్స్డ్ దట్ ఫర్ ఈచ్ ఈక్విటీ షేర్ ఆఫ్ 10 rupees ఈచ్ 2 equity shares of 10 rupees ఈచ్ వర్ టు బి ఇష్యూడ్. కొత్త ఈక్విటీ షేర్స్ రిజల్టింగ్ కంపెనీలో ఎంత వస్తుందో షేర్ చెప్పాడు. అయితే ఇప్పుడు మిస్టర్ ఎన్కే అనేవాడు నాకులాంటి ఒక ఇండివిజువల్ 25,000 షేర్స్ ఎందులో ఇన్వెస్ట్ చేశాడు, ఎస్ఎస్పి లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎంత కొనుక్కున్నాడు, ఎక్వైర్డ్ ఫర్ 6 lakhs. మిస్టర్ ఎన్కే రిసీవ్డ్ 50,000 ఈక్విటీ షేర్స్ ఫ్రమ్ ఆర్వీపీ లిమిటెడ్.
సో కొత్త కంపెనీ వీడికి ఎన్ని షేర్స్ ఇష్యూ చేసింది? 50,000. Consequent to demerger in 2024, he sold all the shares in RVP for 8 lakhs in March 2024. ఇది మనకు కావాల్సిన పాయింట్. మార్చ్ 2024 అట. మనకున్న పాయింట్ ఏంటి? 31st ఏంటి? 23rd July 2024 తర్వాత అమ్మాడా, ముందు అమ్మాడా? దానికన్నా ముందే కదా అమ్మాడు, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? కంప్యూటర్ ద క్యాపిటల్ గెయిన్ దట్ కుడ్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రానక్ ఆన్ ద రిసీట్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఆర్వీపీ లిమిటెడ్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఈ ఎన్కే అమ్మిన షేర్ల గురించి మాట్లాడలే, ఈ రిజల్టింగ్ కంపెనీ ఎన్కే ఇష్యూ చేస్తున్న షేర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ క్యాపిటల్ గెయిన్ వస్తుంది అంటే రాదు. మనం ఇందాక ప్రొవిజన్ అదే కదా చదువుకున్నాం. ఎప్పుడన్నా ఇదేంటి, రిజల్టింగ్ కంపెనీ నుంచి డీమర్జర్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్కి డబ్బులు వస్తే అది ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, ఈజ్ దర్ ఎనీ కండిషన్ ఏముందంటే 75% ఆఫ్ ద ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో డీమర్జర్ కంపెనీని, వాళ్ళు స్టిల్ దే షుడ్ హోల్డ్ ద షేర్స్ ఇన్ ద రిజల్టింగ్ కంపెనీ ఆల్సో. అండ్ రిజల్టింగ్ కంపెనీ అనేది ఇండియన్ కంపెనీ ఉండాలి. ఒకసారి చదువుదామా ఆన్సర్. There would be no capital gain in the hands of NK on the receipt of the shares. Any issue of the shares resulting company in the scheme of demerger will not be regarded as a transfer. First of all, అది ట్రాన్స్ఫర్ అవ్వదు. 1 second నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డీమర్జర్ అవ్వదు. సో అక్కడ క్యాపిటల్ గెయిన్స్ అనేది రాదు. ఇఫ్ ద ఇష్యూ ఇస్ మేడ్ ఆన్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ ద డీమర్జర్ ఆఫ్ ద అండర్టేకింగ్. ఓకే, సరే, అదే ట్రాన్స్ఫర్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ దట్ కుడ్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎన్కే ఆన్ ద సేల్ ఆఫ్ ద షేర్స్. ఇప్పుడు ఎన్కే అమ్ముతున్న షేర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎన్కే ఎంతకు అమ్మాడు? 8 lakhs అమ్మాడు. వీడు ఎంత కొనుక్కున్నాడు? 6 lakhsకి. సో అలా 8 lakhs మైనస్ 6 lakhs చేయొచ్చు అంటే చేయకూడదు. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ వాడతాం. 8 lakhs సేల్ ప్రైస్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత? 6 lakhs. 6 lakhs ఇంటూ మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు నేర్చుకున్న ఫార్ములా, క్యాపిటల్ అసెట్స్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతున్నాయి రిజల్టింగ్ కంపెనీకి అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఎంత ట్రాన్స్ఫర్ అవుతున్నాయట? నెట్వర్త్ ఆఫ్ బిఫోర్ డెమర్జర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. నెట్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ 10 crores. ఓకే, సో విల్ టేక్ 10 crores divided by net worth of the demerged company. Net worth of the demerged company ఇక్కడ చూడు. The net worth of the SSP Limited immediately before demerger was 40 crores. సో 40 crores చేస్తే ఎంత వస్తుంది చూడు, ఇక్కడ ఇచ్చాడు ఆన్సర్ ఆల్రెడీ 6 lakhs. ఇది చేస్తే 1,50,000 వచ్చిందండి. ఓకే, ఈ 1,50,000కి నువ్వు ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వాలి, అది మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎప్పుడు ఇస్తాం? ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డివైడెడ్ బై ద ఫస్ట్ ఎక్విజిషన్. ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది? మార్చ్ 2024లో జరిగింది. అంటే మార్చ్ 2023-24లో ఎంత ఉంది? 348 ఉంది. ఇంటూ 348 డివైడెడ్ బై ఫస్ట్ హెల్డ్. ఎప్పుడు హెల్డ్ చేసావు నువ్వు షేర్స్ని? ఎన్కే అనేవాడు ఎప్పుడు హెల్డ్ చేశాడు? ఫస్ట్ 2004-2005లో 6 lakhs పెట్టి కొనుక్కున్నాడు, ఎక్వైర్డ్. అంటే 2004-2005లో ఉన్న ఇండెక్సేషన్ తీసుకోవాలి, డివైడెడ్ బై 113. సో వెన్ యూ డూ దిస్ యూ విల్ గెట్ ద కాస్ట్ యాజ్ 4,61,947. ఓకే, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది ఆఫ్ ద షేర్స్ ఇఫ్ ద డీమర్జ్డ్ ఇన్ ద డీమర్జ్డ్ కంపెనీ ఈజ్ ఆల్సో టు బి కన్సిడర్డ్ యాజ్ 3,38,000. సో ఏం చేసాడు? 8 lakhs నుంచి 4,61,947 మైనస్ చేసి, సో దే గాట్ ద గెయిన్స్. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎందుకు? వాడు ఎప్పుడు కొనుక్కున్నాడు? ఫస్ట్ వాడు ఈ పర్చేజ్డ్ ఇన్ 2004 నుంచి కొనుక్కొని 2024లో అమ్ముతున్నాడు కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ టర్మ్, రైట్. సో దిస్ ఈస్ డన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది. Will the sale of shares by Mr. NK affect the tax benefits available by SSP Limited or RVP Limited? వీడు అమ్మడం వల్ల వీళ్ళకి ఏమన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా? ఎవరికి? ఎస్ఎస్పికి,
ఆర్వీపీకి. ఒరే ఈడు అమ్మితే ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? 75% ఎవడైతే హోల్డ్ చేస్తున్నాడో వాడు అమ్మితే ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఇండివిజువల్ షేర్ హోల్డర్ కదా, వీడి అమ్మితే ఎఫెక్ట్ అవ్వదు. అదే ఆన్సర్. No, the sales of shares of Mr. NK would not affect the tax benefits of SSP. One of the conditions should be to be satisfied is that the shareholders holding not less than 3/4 in the value of the shares. అంటే 3/4 అంటే ఎంత చూడు, 3/4 చేస్తే 75% వస్తుంది. ఆ 75% హోల్డ్ చేస్తున్న వాళ్ళు కనుక in the demerger become the shareholders of the resulting company by virtue of the demerger. It is presumed that the condition is satisfied in this case. There is no stipulation that they continue to remain the shareholders for any period of the time thereafter. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవడైతే 75% హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు హోల్డ్ చేయకపోతే అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, కానీ వీడి ఇండివిజువల్ షేర్ హోల్డర్, వీడి వల్ల దానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్, ఈజ్ మిస్టర్ ఎన్కే ఎలిజిబుల్ టు అవైల్ ఎనీ ట్యాక్స్ బెనిఫిట్ ఎగ్జామ్షన్ అండర్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆన్ ద సేల్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఆర్వీపీ లిమిటెడ్ ఇఫ్ సో మెన్షన్ ఇన్ బ్రీఫ్. ఈ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఇక్కడ నుంచి 54F అనే ఎగ్జామ్షన్కి తీసుకెళ్తుంది రూట్. సో యాక్చువల్లీ అదొకసారి పైన మాట్లాడుకుందాం. ఆ 54 ఎగ్జామ్షన్ ఏంటో, 54F. ఆ తర్వాత మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి ఆ తర్వాత ఎగ్జామ్షన్స్కి వెళ్ళాక మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు అది. ఓకేనా? ఓకే, సి చూడు ఇక్కడ 54F ఏం చెప్తుందంటే, ఒక ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ ఏదైనా సరే ఎనీ క్యాపిటలైజెస్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, ఈ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కాకుండా వేరేది ఏమన్నా అమ్మడం వల్ల వాడి క్యాపిటల్ అసెట్, అది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తే వాడికి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఏంటంటే ఆడు వచ్చిన ప్రాఫిట్స్ ఒక రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కోవడానికి కనుక ఇన్వెస్ట్ చేస్తే వాడికి ఏదైతే వచ్చిన ప్రాఫిట్ని మనం కంప్లీట్గా ఎగ్జామ్ చేసేస్తాము. కాకపోతే దెర్ ఇస్ ఎ టైం లిమిట్. ఏం చెప్తారు టైం లిమిట్? ఆ హౌస్ అనేది విత్ ఇన్ 1 ఇయర్ బిఫోర్ మనం మనకు క్యాపిటల్ గెయిన్స్ రాకముందు విత్ ఇన్ 1 ఇయర్లోనే కొనుక్కొని ఉండాలి. లేదంటే ఆఫ్టర్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన విత్ ఇన్ నెక్స్ట్ 2 ఇయర్స్లోనే మనం కొనుక్కొని ఉండాలి. అప్పుడు లేదు అనుకుంటే విత్ ఇన్ 3 ఇయర్స్లో మనం ఏం చేయాలి? కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు విత్ ఇన్ 3 ఇయర్స్ అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి. అలా కాకుండా నువ్వు పార్షియల్గా పెట్టావు అనుకో, ఇన్వెస్ట్మెంట్ వచ్చిన క్యాపిటల్ గెయిన్ నుంచి పార్షియల్గా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు పార్షియల్గా నీకు ప్రపోర్షన్ రేషియోలో నీకు ఎగ్జామ్షన్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఇన్వెస్టెడ్, మనకు వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్ చేసింది ఇంటూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ డివైడెడ్ బై నెట్ సేల్ కన్సిడరేషన్, అది చేసుకుంటాం. ఇఫ్ ద న్యూ అసెట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 3 ఇయర్స్ ద అమౌంట్ ఎగ్జామ్ట్ ఎర్లియర్ ట్యాక్సిబుల్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నీకు వచ్చింది కనుక నువ్వు మళ్ళీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తాయి విత్ ఇన్ 3 ఇయర్స్లో వచ్చిందంతా మళ్ళీ అది ఏమవుతుంది? ఎగ్జామ్ట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు వీడి దగ్గర బెనిఫిట్ తీసుకోవడానికి నువ్వు కొనుక్కున్నావు అండ్ విత్ ఇన్ 3 ఇయర్స్లో నువ్వు మళ్ళీ ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేస్తావు అనుకో, నీకు ముందే ఏదైతే ఎగ్జామ్ చేస్తారో మళ్ళీ అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఎగ్జామ్ట్ ఎర్లియర్ విల్ బి ట్యాక్సిబుల్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్ ఏంటంటే నువ్వు పేమెంట్, ఈ ఎగ్జామ్షన్ రావాలంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటి? పేమెంట్ అనేది చేస్తే చాలు. ఇన్వెస్ట్మెంట్కి నువ్వు పేమెంట్ చేస్తే ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ద ఎగ్జామ్షన్. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాపర్టీ అది నీ పేరు మీదే ఉండాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. ఎస్ఎస్సి డస్ నాట్ ఓన్ బట్ దేర్ ఇస్ ఎ కండిషన్. ఏంటంటే ఆ టైంకి నీ దగ్గర ఒక హౌస్ ప్రాపర్టీ కన్నా ఎక్కువ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ నీ దగ్గర ఉండకూడదు. ఎస్ఎస్సి డస్ నాట్ ఓన్ మోర్ దెన్ 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. చూడు ఇక్కడ పాయింట్, మిస్టర్ ఎన్కే మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను. ఎన్కే ఈజ్ ఎలిజిబుల్ టు అవైల్ ఎనీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అండర్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఆన్ ద సేల్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఆర్వీపీ లిమిటెడ్ ఇఫ్ సో మెన్షన్ ఇన్ బ్రీఫ్. సో వీడికి అదే ఉంది కదా. వీడు సెక్షన్ 54F ప్రకారం ఆడు వచ్చిన ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉందో అది ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కోసం ఇన్వెస్ట్ చేస్తే అది కూడా విత్ ట్రాన్స్ఫర్ అయిన బిఫోర్ 2 ఇయర్స్లో కానీ 1 ఇయర్లో కానీ లేదంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ కానీ వాడు కొనుక్కొని ఉండాలి. అదే చెప్తాడు ఇక్కడ చూడు. సిన్స్ ద రిజల్టెంట్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి అండ్ అది డీమర్జర్లో వచ్చింది. దాన్ని కెన్ అవైల్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54F ఇఫ్ హీ పర్చేస్ 1 year before or 2 years after the date of transfer or construction within 3 years of that after the date of the transfer any one residential house property in India if part
అది ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇండియాలో కొంటే అది ఎగ్జామ్ట్. లేదు అంటే నువ్వు పార్ట్లీ అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే పార్ట్లీ నీకు ఏం చేస్తారు, ప్రొపోర్షనేట్గా ఎగ్జామ్షన్ అనేది ఇస్తారు. ఓకే, దిస్ ఈజ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మన ఎక్కడెక్కడ తిప్పింది, ట్రాన్స్ఫర్ సెక్షన్ తీసుకెళ్ళింది, తర్వాత ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ టచ్ చేసింది, ఆ తర్వాత 54Fని టచ్ చేసింది. సో దిస్ ఈజ్ బాగుంది క్వశ్చన్, నైస్ క్వశ్చన్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, యాక్చువల్లీ తక్కువ టైంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇవన్నీ దే ఆర్ టేకింగ్ సమ్ టైం, రైట్? నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, స్పెషల్ కేసెస్ చేయాలి, మళ్ళీ దానికి సెపరేట్ వీడియో చేయాలా? అవును, ఇంకా నెక్స్ట్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి, స్పెషల్ కేసెస్ తర్వాత ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇవి రెండు కవర్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ అయిపోద్ది. చూడు ఇదంతా డిస్కస్ చేసుకుంటే ఎంత అయింది, 15 minutes అయింది. ఓకే, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.